ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొంటారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్, పీయూష్ గోయల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో మొక్కడు నాటుతారు. పర్యావరణంపై అవగాహన కల్పించబోతున్నారు. ఆ తర్వాత సైకిల్ పై బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరగనున్న నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వర్క్ షాప్ కు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఆక్వాకల్చర్, మత్స్యరంగంలో స్టార్టప్లు, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లు, మెరైన్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన వివిధ భాగస్వాములు ఈ వర్క్ షాప్ కు హాజరవుతారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. డీటెయిల్స్ మనకు అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారైంది. అయితే విశాఖపట్నంలో మొదట ఆయన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ కి చేరుకుంటారు. ఇక్కడ ఒక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక మొక్కని నాటుతారు. తదుపరి ఈయన ఈ రోజు సీఎం 4 కిలోమీటర్ల మేరకు సైక్లింగ్ చేయనున్నారు. ఇక్కడ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ప్రస్తుతం నేనున్నాను. ఈ ప్రాంతం నుంచి నోవాటెల్ హోటల్ వరకు కూడా సైకిల్ మీద 4 కిలోమీటర్ల పాటు ఆయన ప్రయాణం చేసి నోవాటెల్ హోటల్ కి వెళ్తారు. అక్కడ జాతీయ సముద్ర ఉత్పత్తుల సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో సెంట్రల్ మినిస్టర్స్ తో పాటు సీఎం కూడా పాల్గొంటారు. సదస్సు అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ కి సంబంధించి మరొక సదస్సు కూడా ఉంది. ఆ సదస్సులో కూడా సీఎం పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. విశాఖపట్నంలో మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సీఎం తో పాటు సైక్లింగ్ లో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. సైకిల్ యాత్రలో 4 కిలోమీటర్ల పాటు సీఎం తో పాటు జిల్లా అధికార యంత్రాంగం, అలాగే ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ మ్యాన్స్, అలాగే కొంతమంది విద్యార్థులు వీళ్ళంతా కూడా సీఎంతో పాటు 4 కిలోమీటర్ల మేర సైక్లింగ్ లో పాల్గొని నోవాటెల్ హోటల్ దాకా కూడా చేరుకుంటారు. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ చెక్స్ అన్ని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. సైకిల్స్ అన్నిటిని కూడా సిద్ధంగా ఉంచారు. సీఎం నేరుగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కి ఇక్కడికి చేరుకొని ఇక్కడ పర్యావరణ దినోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటుతారో అనంతరం సీఎం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అందరూ కూడా సైక్లింగ్ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సైకిల్లో మీద ఆయన నోవాటెల్ కి చేరుకుంటారు. ఇది ప్రధానమైన కార్యక్రమం. అయితే నోవాటెల్ కి చేరుకున్న తరువాత ఆయన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీ ఫుడ్ ఎగుమతులపై జాతీయ వర్క్ షాప్స్ లో పాల్గొంటారు. ఈ వర్క్ షాప్స్ లో సీఎం తో పాటు మరి సెంట్రల్ మినిస్టర్స్ పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడు, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ బఘేల్ సింగ్ మొత్తం వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ఈ సీ ఫుడ్ ఎగుమతులు పరిస్థితులకు సంబంధించి యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా ఎగుమతులు, ప్రత్యామ్నాయ మార్గాలు, మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్ కి సంబంధించిన మత్స్యరంగ అభివృద్ధి వీటిలన్నిటి మీద కూడా ఆయన వర్క్ షాప్ లో ప్రసంగించనున్నారు. అనంతరం విశాఖ స్పెషల్ ఎకనామిక్ రీజియన్ కి సంబంధించి ఇక్కడ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఆ సదస్సు అనంతరం తిరిగి ఆయన అమరావతికి వెళ్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి 4 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కుతూ కూడా ఆయన నోవాటెల్ హోటల్కి చేరుకుంటారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఇది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఇంధన పొదుపు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటూ కాన్వాయ్స్ సైతం ప్రజాప్రతినిధులు తగ్గించుకున్నారు. అలాగే ఇంధన పొదుపు ప్రధానమైన అవగాహన కార్యక్రమంతో పాటు పర్యావరణ హితమైన పరిస్థితులు ఉండాలి, వచ్చే భవిష్యత్తు తరాల వారందరికీ కూడా మంచి ఎన్విరాన్మెంటల్ అందించాలన్న సంకల్పం కూడా మనం చేసుకోవాల్సింది. అందుకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయనున్నారు. అయితే నెట్ జీరో కార్యక్రమంలో 4 కిలోమీటర్ల మేరకు ఆయన సైకిల్ తొక్కే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎం సైకిల్ తొక్కుకుంటూ కూడా నోవాటెల్ హోటల్ కి చేరుకుంటారు. ఈ 4 కిలోమీటర్ల పరిధిలో సైకిల్ తొక్కే కార్యక్రమం అనే నేపథ్యంలో మొత్తం సెక్యూరిటీ మెజర్స్ కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి చేశారు. ఎందుకనంటే సైకిల్ తొక్కుతూ ఆయన ప్రజలకు
కిలోమీటర్ల మేర ప్రయాణించనున్న నేపథ్యంలో సెక్యూరిటీ మెజర్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ మెజర్స్ కంప్లీట్ చేసి ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ మ్యాన్స్ అలాగే విద్యార్థులతో కలిపి ఈరోజు సీఎం సైకిల్ తొక్కుతారు. ప్రధాన అంశం దీనికి సంబంధించి ఇంధన పొదుపు మీద అవగాహన ప్రజలకి కల్పించడం, పర్యావరణ హితమైన వాతావరణాన్ని మనం అనుకూలించుకొని అది అలవాటు చేసుకోవడం, అలాగే వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఆయన ఒక మోటోగా తీసుకొని దాన్ని ఈరోజు ప్రజలకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు నెట్ జీరో సైక్లింగ్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏయూకు మొదట ఆయన కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డేలో కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు. అనంతరం ఇక్కడ నుంచి సైకిల్ తొక్కుకుంటూ 4 కిలోమీటర్ల మేర విశాఖ నోవెటెల్ హోటల్కి చేరుకుంటారు, బీచ్ రోడ్కి. అక్కడ నోవెటెల్ హోటల్లో జరగనున్న సముద్ర జాతీయ ఉత్పత్తుల సదస్సులో పాల్గొంటారు సెంట్రల్ మినిస్టర్తో కలుపుకొని. ఆ తర్వాత విశాఖ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మరి కాసేపు తర్వాత ఇక్కడున్న నేతలతో కాసేపు ముచ్చటించి 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, 24 నెలల పాటు ప్రజల ముందుకి ఎలా వెళ్ళాము, ఇంకా ఏ టాస్క్స్తో ప్రజల ముందుకి మనం వెళ్లాల్సింది అన్న అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. వీటిలన్నిటి తదుపరి తర్వాత ఆయన తిరిగి అమరావతికి ప్రయాణం అవుతారు. రైట్.